నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 91వ సంకీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. 91వ సంకీర్తన 14-16 చరణాలలో దేవుని నిజంగా ప్రేమించే వారిని దేవుడు విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. వారిని సంరక్షించి గౌరవించి సంతృప్తిపరుస్తాడు. దీర్ఘాయుషునిచ్చి వారిని నిలవబెడతాడు. దేవుని నామము నెరిగినవాడు దేవునితో నిబంధనాపూర్వకమైన సంబంధంలో ఉన్నవాడే. యెహోవా ఇశ్రాయేలును కాపాడి ఆశీర్వదించడం ద్వారా తన రక్షణను వెల్లడి చేస్తూ ఉన్నాడు. వారిని విడిపిస్తాడు, కాపాడుతాడు, జవాబిస్తాడు. దానికి కృతజ్ఞత, ప్రేమ కలిగి దేవునితో సన్నిహిత అనుబంధం ఉన్న హృదయం గలవారు మాత్రమే ఆయన కాపుదలను, శ్రద్ధను పొందగలరు. కష్ట సమయంలో ఆయన వారితో ఉంటాడు, వారి ప్రార్థనలను వింటాడు. 50వ సంకీర్తన 15వ చరణం. కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అత్యంత ప్రియం. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయన ఇచ్చే జవాబులు ఆయన్ని వారింకా కీర్తించి ఘనపరచడానికి కారణాలవుతాయి. 107వ సంకీర్తన 6వ చరణం. మనం ఎల్లప్పుడూ దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగితే ఆయన మనలను కష్టాల నుంచి బయటకు తీసుకువస్తాడు, లేదా వాటిని భరించగలిగే కృపను, బలాన్ని ఇచ్చి అవన్నీ మన మేలుకే జరిగేలా చేస్తాడు. ఈ మేలు అనుభవించుటకు ముందు పడే శ్రమలలో మన విశ్వాసాన్ని ఘనపరుచుకోవాలి. ఆ శ్రమలలో కూడా దేవుని స్తుతించే వారంగా ఉంటూ దానిలో దేవుడు ఏర్పరిచిన విడుదల మార్గాన్ని తెలుసుకున్నటకు దేవునికి మొరపెట్టాలి. ఆయన ఆ మొర ఆలకించి మనకు జవాబు దయచేస్తాడు. ఆమేన్.